తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. టాలెంట్ ఉన్న ఆటగాడిని సరిగా వాడుకోకపోతే ఫలితాలు ప్రతికూలంగానే ఉంటాయి. ముంబై ఇండియన్స్ ఇలాంటి తప్పే చేసి మూల్యం చెల్లించుకుంటుంది. బ్యాటింగ్లో ఒక్కరు కూడా స్థాయికి తగ్గట్టుగా కాకుండా ఏదో వచ్చామా ఆడామా అన్నట్టుగా ముంబై బ్యాటింగ్ సాగింది. స్టార్ బ్యాటర్లు ఉన్న ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగుతున్నట్టు కనిపించలేదు. ఒక దశలో ఈ మ్యాచ్లో భారీ ఓటమితో నెట్ రన్ రేట్ కూడా పోతుందేమో అనే భయం ఫ్యాన్స్లో వెంటాడింది. అయితే ఆ సమయంలో ఒకడొచ్చాడు. దుమ్ము లేపి బ్యాటింగ్ ఆడుతూ దంచి కొట్టాడు. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపిస్తూ శివాలెత్తాడు. కొంచెం ముందు దింపుంటే ఫలితం వేరేలా ఉండేదనేలా తన హిట్టింగ్తో దడదల్లాడించాడు. అతడే వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు పెర్బెన్ రూథర్ఫోర్డ్. 241 పరుగుల చేజింగ్లో ముంబై తొలి 12 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ముంబై విజయానికి చివరి 8 ఓవర్లలో 122 పరుగులు అవసరం. ఈ సమయంలో హార్దిక్ సేన కేవలం 18 పరుగుల తేడాతో ఓడిపోయిందంటే అందుకు కారణం రూథర్ఫోర్డ్. 13 ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన తర్వాత బ్యాటింగ్కు వచ్చిన ఈ విండీస్ వీరుడు ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగాడు. ముఖ్యంగా సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. 18 ఓవర్లో డఫీ బౌలింగ్లో 3 సిక్సర్లు బాదడంతో పాటు చివరి ఓవర్లో షెపార్డ్ బౌలింగ్లో 4 సిక్సర్లతో శివాలెత్తాడు. ఓవరాల్గా 31 బంతుల్లోనే 9 సిక్సర్లతో 71 పరుగులు చేశాడు. అయితే అప్పటికే ముంబై కొట్టాల్సిన రన్ రేట్ భారీగా ఉండడంతో ఓటమి తప్పలేదు. ఒకవేళ ఈ మ్యాచ్లో రూథర్ఫోర్డ్ను ముందుగానే బ్యాటింగ్కు దింపి ఉంటే ఫలితం మరోలా ఉండే అవకాశం ఉంది. అద్భుతమైన ఫామ్లో ఉన్న రూథర్ఫోర్డ్ను 5వ స్థానంలో కాకుండా బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపి ఉండాల్సింది. ఫామ్లో లేని సూర్యకుమార్ యాదవ్, పవర్ హిట్టింగ్ చేయలేని తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా కంటే ముందుగా బ్యాటింగ్కు వచ్చి ఉంటే మ్యాచ్ కొంచెం ఆసక్తికరంగా మారేది. అయితే హార్దిక్ పాండ్యా మాత్రం రూథర్ఫోర్డ్ను 6వ స్థానంలో బ్యాటింగ్కి దింపి తప్పు చేశాడా అనే ఆలోచనలు వస్తున్నాయి. అప్పటికి ముంబై ఓటమి ఖరారు కావడంతో రూథర్ఫోర్డ్ అసాధారణంగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఐపీఎల్ 2025లో రూథర్ఫోర్డ్ గుజరాత్ టైటాన్స్ ఆడినప్పుడు 4వ స్థానంలో బ్యాటింగ్ చేసి అద్భుతంగా రాణించాడు. అయితే ఈ వెస్టిండీస్ ఆల్రౌండర్ ఐపీఎల్ 2026 సీజన్కు ముందు గుజరాత్ టైటాన్స్ నుండి ముంబై ఇండియన్స్కి 2.6 కోట్ల రూపాయలకు ట్రేడింగ్ ద్వారా వచ్చాడు. అయితే రూథర్ఫోర్డ్ బ్యాటింగ్ ఎబిలిటీని ముంబై జట్టు సరిగా ఉపయోగించుకోవడంలో విఫలమవుతుంది. రూథర్ఫోర్డ్ను ముందు పంపి ఉంటే ముంబై మ్యాచ్ గెలుస్తుంది అని చెప్పలేం, కానీ 6వ స్థానంలో బ్యాటింగ్కి రావడం జట్టు ఓటమికి కారణమని చెప్పొచ్చు. మరి రూథర్ఫోర్డ్ ఎక్స్ప్లోజింగ్ హిట్టింగ్ మీకెలా అనిపించింది? ఒకవేళ ముందే బ్యాటింగ్కి వచ్చి ఉంటే ఫలితం వేరేలా ఉండేదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.